హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెట్ పేపర్ 1 తెలుగుకు సంబంధించిన వీడియో చూద్దామండి. ఇది 2023 సెప్టెంబర్లో జరిగిన ప్రీవియస్ పేపర్. అంటే ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఇచ్చారనేవి తెలుసుకుందాము. ఇందులో పార్ట్ 2గా తెలుగు అనేది ఇస్తారు. 31 నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇందులో అపరిచిత పద్యాన్ని చూద్దాము. ఫస్ట్ అపరిచిత గద్యాన్ని ఇచ్చారు. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. కథలు చెప్పడం ఒక కళ. హావభావాలతో స్వరం మారుస్తూ కథ చెప్తూ ఉంటే దానిని వింటున్నట్లు కాక ఆ పాత్రలు మన ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. కథలు పిల్లలను తమదైన ప్రపంచంలోనికి తీసుకువెళ్తాయి. పాశ్చాత్య దేశాలలో మౌఖికంగా చెప్పుకునే కథలు గ్రంథస్థమై అనేక రూపాలలో ఎంతో కాలం నుండి వెలువడుతున్నాయి. పిల్లలు చిన్నవాళ్లే కానీ వాళ్ళల్లో అనంతమైన కుతూహలము, పరిశోధన, తెలుసుకోవాలనే తపన ఉంటాయి. భౌతిక ప్రపంచం గురించే కాకుండా సామాజిక వ్యవస్థ, మానవ సంబంధాలు, ప్రవర్తన నియమావళి మొదలైనవన్నీ పిల్లలను ఆకర్షిస్తాయి. ఆటపాటలలో, కథలలో పిల్లలు వీటిని అన్వేషిస్తూ ఉంటారు. పిల్లలు ఈ అన్వేషణలో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని మనం చెప్పడం కంటే నిర్ణయాలు వారే తీసుకునేలా వదిలివేయాలి. ఈ కోణంలో చూసినప్పుడు కాలానికి నిలబడిన కథలన్నీ ఎంతో అమూల్యమైనవి. కథల వివరాలలో విస్మృతిలో మార్పులు చేసుకోవచ్చు, కానీ వాటి మూల రూపాలను అలాగే ఉంచాలి. కథలను విశ్లేషించకూడదు. మంచి చెడు నీతి తేల్చి చెప్పకూడదు. కథలను చెప్పడం వరకే మన వంతు. నేర్చుకోవడం అనేది అంతర్గతంగా ఉండాలి. ఇది పేరాగ్రాఫ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ని చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, చెవి కోసుకోవడం అనే పదం. ఆప్షన్ 1 జంట పదం, ఆప్షన్ 2 జాతీయం, ఆప్షన్ 3 సామెత, ఆప్షన్ 4 లోకోక్తి. చెవి కోసుకోవడం అనే పదం దేనికి సంబంధించింది అంటే జాతీయానికి సంబంధించింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కథలు కాలానికి నిలబడడానికి కారణం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్, కథలలో పిల్లల ప్రపంచం ఉంటుంది కాబట్టి. ఆప్షన్ 2 పిల్లలు నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆప్షన్ 3 కథలంటే పిల్లలకు ఇష్టం కాబట్టి. ఆప్షన్ 4 కథలు నీతిని అందిస్తాయి కాబట్టి. కరెక్ట్ ఆప్షన్ 2 అండి. పిల్లలు నిర్ణయాలను సొంతంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కథలు కాలానికి నిలబడడానికి కారణం అనేది కరెక్ట్ అవుతుంది. ఈ పేరాలో ఉత్సుకత అనే పదానికి సమానార్థక పదం ఏది? ఆప్షన్ 1 కుతూహలము, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 అన్వేషణ, ఆప్షన్ 4 పరిశోధన. ఉత్సుకత అనే పదానికి సమానార్థక పదం ఏంటి అంటే ఆప్షన్ 1 కుతూహలము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 34, కథల విషయంలో మనం చేయవలసిన పని. ఆప్షన్ 1 కథలోని నీతిని వివరించాలి. ఆప్షన్ 2 నేర్చుకోవడం పిల్లలకు వదిలివేయాలి. ఆప్షన్ 3 కథలను విశ్లేషించాలి. ఆప్షన్ 4 మంచి చెడులను చెప్పాలి. కథల విషయంలో మనం చేయాల్సిన పని ఏంటి? కథను వివరించాలి అంతే, కానీ నేర్చుకోవడం అనేది పిల్లలకు వదిలివేయాలి. ఇది సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 35, మౌఖికం అంటే అర్థం. నోటితో చెప్పడము, ముఖ కవలికలతో చెప్పడము, గేయాల ద్వారా చెప్పడము, హావభావాలతో చెప్పడము. మౌఖికము అంటే నోటితో చెప్పడాన్ని మౌఖికమని అంటారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఈ 5 క్వశ్చన్స్లో కూడా 32 క్వశ్చన్ అండ్ 34 క్వశ్చన్ అనేది మాత్రమే ఈ పేరాగ్రాఫ్ నుంచి మనం ఆన్సర్స్ని వెతికి రాయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా వ్యాకరణాంశాలు అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ 36 క్వశ్చన్, రెబెక్కా శిల్పం ఉన్న చోటు. ఆప్షన్ 1 సాలార్జంగ్ మ్యూజియం, ఆప్షన్ 2 నేషనల్ మ్యూజియం, ఆప్షన్ 3 స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం తెలంగాణ, ఆప్షన్ 4 శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయము. రెబెక్కా శిల్పం అనేది సాలార్జంగ్ మ్యూజియంలో ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 37, చదువని వాడగ్నుండగు అన్న కవి. అంటే ఈ వాక్యాన్ని చెప్పింది ఎవరు అంటున్నారు. ఆప్షన్ 1 ఎర్రన, ఆప్షన్ 2 మారన, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 పోతన.
ఆప్షన్ 4 అనేది పోతన అనేది కరెక్ట్ అండి. చదువని వాడగ్నుండగు అనే పదాన్ని మనకు పోతన అందించడం జరిగింది. నెక్స్ట్ వెంకట నరసింహ కవి రచన. ఆప్షన్ 1 కుమార శతకము, ఆప్షన్ 2 కుమారి శతకము, ఆప్షన్ 3 గాంధీ తాత శతకము, ఆప్షన్ 4 భరత సింహ శతకము. వెంకట నరసింహ కవి రచన ఏంటి అంటే కుమారి శతకం 39. సమ్మక్క గాయపడ్డ చోటు. ఆప్షన్ 1 తల్లి గద్దె, ఆప్షన్ 2 జంపన్నవాగు, ఆప్షన్ 3 పిల్ల గద్దె, ఆప్షన్ 4 చిలుకల గుట్ట. సమ్మక్క గాయపడ్డ చోటు ఎక్కడుంటుందంటే తల్లి గద్దె యొక్క చోటునే మనము ఆ సమ్మక్క గాయపడ్డ చోటుగా మనము గుర్తించుతాము. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి ఇక్కడ. నెక్స్ట్ ఆలి అనే పదానికి అర్థం. ఆలి అంటే ఆప్షన్ 1 వరుస, ఆప్షన్ 2 భూమి, ఆప్షన్ 3 వికసనం, ఆప్షన్ 4 చీకటి. అలి అంటే వరస అని అర్థం అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 41 పులి పర్యాయపదం కానిది ఏది? కానిది అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా మనం క్వశ్చన్ అనేది గుర్తించాలి. శార్దూలం అనే పదం పులికి సంబంధించింది. అంటే ఫస్ట్ శార్దూలం చూడంగానే పర్యాయ పదం కదా ఇది అనేది టిక్ పెట్టేస్తాము. కానీ ఇక్కడ కానిది అడిగారు. సో ఆప్షన్స్ అన్నింటినీ కరెక్ట్గా చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కానిది అని గుర్తించుదాము. శార్దూలము ఆప్షన్ 1 శార్దూలము, ఆప్షన్ 2 పుండరీకము, ఆప్షన్ 3 వ్యాఘ్రము, ఆప్షన్ 4 కేసరి. శార్దూలము, పుండరీకము, వ్యాఘ్రము అనేవి పులి అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. కేసరి అనే పదం సింహానికి పర్యాయ పదం అవుతుంది. సో ఆప్షన్ 4 అనే పర్యాయ పదం కానిది అవుతుంది. పృథ్వీ యొక్క వికృతి పదం. ఆప్షన్ 1 ధర, ఆప్షన్ 2 పుడమి, ఆప్షన్ 3 భూమి, ఆప్షన్ 4 వెల. పృథ్వీ అనే పదానికి వికృతి పదము పుడమి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ గోవు నానార్థాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 తల్లి, ఆప్షన్ 2 సంపద, ఆప్షన్ 3 మారేడు, ఆప్షన్ 4 సరస్వతి. గోవు అనే పదానికి నానార్థము ఆప్షన్ 4 సరస్వతి అనేది వస్తుంది. నెక్స్ట్ 44 ఉదది పదానికి అర్థం. ఆప్షన్ 1 ఆకాశము, ఆప్షన్ 2 అగ్ని, ఆప్షన్ 3 వాయువు, ఆప్షన్ 4 సముద్రము. ఉదది అనే పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ 4 సముద్రము అనేది కరెక్ట్ ఆప్షన్. 45 గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంది? గీత సినిమా చూసింది అంటే జరిగిపోయిన కాలం గురించి చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఇది భూతకాలం అనేది వస్తుంది ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే భవిష్యత్ కాలము ఆప్షన్ 1, ఆప్షన్ 2 తద్ధర్మ కాలము, ఆప్షన్ 3 వర్తమాన కాలము, ఆప్షన్ 4 భూతకాలము. భవిష్యత్ కాలంలో మనకు జరగబోయే పనులను గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 2 తద్ధర్మ కాలము అంటే నిత్య సత్యాలను గురించి తెలియజేస్తుంది. అంటే నీరు పల్లానికి ప్రవహించును, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇలాంటివన్నీ కూడా నిత్య సత్యాలండి. సో అవన్నీ కూడా తద్ధర్మ కాలానికి సంబంధించినవి అవుతాయి. ఆప్షన్ 3 వర్తమాన కాలము అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమాన కాలము అంటారు. ఆప్షన్ 4 భూతకాలము అంటే జరిగిపోయిన కాలాన్ని భూతకాలము అంటారు. పాస్ట్ టెన్స్గా చెప్పుకుంటాము. ఇక్కడ గీత సినిమా చూసింది అంటే అయిపోయిన దాని గురించి చెప్తున్నారు కాబట్టి భూతకాలానికి సంబంధించింది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. 46 కింది పదాలలో అంతస్తాన్ని గుర్తించండి. అంతస్తాలు అంటే ఇక్కడ చూడండి పరుషాలు, సరళాలు, అంతస్తాలు, ఊష్మాలు అనేవి ఉంటాయి. పరుషాలు అంటే కచట తప అనే 5 అక్షరాలు ఉంటాయి. సరళాలు అంటే సరళంగా పలికేవి గజడదబ, గజడదబ అనేవి సరళాలు అవుతాయి. అంతస్తాలు అంటే యా, వా, రా, లా ఇవన్నీ కూడా ఈ 4 కూడా అంతస్తాలుగా చెప్పుకుంటాము. ఊష్మాలు అంటే ఊది పలికేవి షే, షా, సా, హ ఈ 4 అక్షరాలు ఊష్మాలు అవుతాయి. ఇక్కడ అంతస్తాన్ని గుర్తించండి అన్నారు. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ 1 తల, ఆప్షన్ 2 జలము, ఆప్షన్ 3 శక్తి, ఆప్షన్ 4 వంకర.
ఇక్కడ అంతస్థంలో ఏ ఏ అక్షరాలను చూస్తున్నామండి? యా, వా, రా, లా. అంటే వా అనే అక్షరంతో వంకర అనే పదం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ వంకర అనే పదాన్ని మనం అంతస్థంగా గుర్తించాలి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 47, గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. ఈ వాక్యంలో గీత గీసిన అక్షరం ఏ విభక్తిని తెలుపుతుంది? ఆప్షన్ 1 ద్వితీయ విభక్తి, ఆప్షన్ 2 పంచమీ విభక్తి, ఆప్షన్ 3 సప్తమీ విభక్తి, ఆప్షన్ 4 షష్ఠీ విభక్తి. ద్వితీయ విభక్తిలో ప్రత్యయాలు ఏమొస్తాయండి? నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే విభక్తులు వస్తాయి. పంచమీ విభక్తిలో వలనన్, కంటెన్, పట్టి అనేవి పంచమీ విభక్తిలో వస్తాయి. ఇవన్నీ కూడా విభక్తి ప్రత్యయాలండి నేను చెప్పేవి. సప్తమీ విభక్తిలో అందున్, నన్ అనేవి విభక్తులు వస్తాయి. షష్ఠీ విభక్తిలో కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అనేవి వస్తాయి. అంటే లోన్, లోపలన్ అనేవి షష్ఠీ విభక్తికి సంబంధించింది. ఇక్కడ గోదావరి నదిలో లో అనేది ఉంది కాబట్టి ఇక్కడ షష్ఠీ విభక్తి అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 48, ఆహా అనే పదం. ఆప్షన్ 1 అవ్యయము, ఆప్షన్ 2 ఆశ్చర్యార్థక పదము, ఆప్షన్ 3 నపుంసకలింగము, ఆప్షన్ 4 ఏకవచనము. సో ఆహా అనేది అవ్యయం అవుతుంది. సో నెక్స్ట్ 49, క్రింది పదాలలో ద్వంద్వ సమాస పదము. ఆప్షన్ 1 త్రికాలాలు, ఆప్షన్ 2 కష్ట సుఖాలు, ఆప్షన్ 3 దేశభక్తి, ఆప్షన్ 4 గురు దక్షిణ. త్రికాలాలు అంటే 3 కాలాలు. 3 అనేది సంఖ్య కాబట్టి అది ద్విగు సమాసము అవుతుంది. కష్ట సుఖాలు అనే కష్టము, సుఖము అనేది ద్వంద్వ సమాసము అవుతుంది. దేశభక్తి అనేది దేశము యందు భక్తి అవుతుంది. ఇది సప్తమి తత్పురుష సమాసము అవుతుంది. ఎందుకు అంటే దేశము యందు, అందు అనేది విభక్తి వచ్చింది కాబట్టి అది సప్తమి విభక్తి యొక్క ప్రత్యయము. కాబట్టి ఇక్కడ సప్తమి తత్పురుష సమాసం అనేది అవుతుంది. గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, కొరకున్కై అనేది చతుర్థి విభక్తి ప్రత్యయము. ఇందులో ద్వంద్వ సమాస పదం ఏది అంటే ఆప్షన్ 2 కష్ట సుఖాలు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 50 చూద్దామండి. 50 నుంచి 54 వరకు 5 ప్రశ్నలు కూడా అపరిచిత పద్యం ఉంది. ఇక్కడ సూచనగా ఇచ్చిన పద్యమును చదివి కిందనున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. కమ్ అంటే కంద పద్యం అండి. కంద పద్యానికి సంబంధించింది ఇది. కంద పద్యంలో 1, 3 పాదాలు చిన్నవిగా, 2, 4 పాదాలు పెద్దవిగా ఉంటాయి. దీనిని గుర్తించినట్లయితే ఇది కంద పద్యంగా గుర్తించవచ్చు. దగ్గర కొండము సెప్పడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరితా నెగ్గు బ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతి. సుమతి శతకాన్ని ఎవరు రచించారండి? బద్దెన గారు సుమతి శతకాన్ని రచించడం జరిగింది. బద్దెన గారినే భద్ర భూపాలుడు అని కూడా అంటారు. క్వశ్చన్స్ చూద్దాము. 50, రాజు దేనికి ప్రియం కారాదు? ఆప్షన్ 1 మంత్రుల చాడీలకు, ఆప్షన్ 2 విజయకాంక్షకు, ఆప్షన్ 3 ఆశ్రితుల మాటలకు, ఆప్షన్ 4 రాణుల వలపులకు. రాజు దేనికి ప్రియం కారాదు అనేది మంత్రుల చాడీలకు ప్రియం కారాదు అనేది ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 51, కల్పతరువును ఎవరితో పోల్చాడు? ఆప్షన్ 1 ప్రజలతో, ఆప్షన్ 2 ధనంతో, ఆప్షన్ 3 రాజుతో, ఆప్షన్ 4 మంత్రితో. కల్పతరువును రాజు ప్రజలతో పోల్చడం జరిగింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 53, కల్పవృక్షమును వేటి కొరకు నరకకూడదు అని కవి అన్నాడు? ఆప్షన్స్ 1 కట్టెల కొరకు, ఆప్షన్ 2 ఇంటి కొరకు, ఆప్షన్ 3 వంట చెరుకు కొరకు, ఆప్షన్ 4 బొగ్గుల కొరకు. కల్పవృక్షంను వేటి కొరకు నరకకూడదని చెప్పారండి కవి? ఇక్కడ బొగ్గుల కొరకు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 54, ఈ పద్యం యొక్క శతకకర్త ఎవరు? ఆప్షన్ 1 శ్రీ నృసింహ కవి, ఆప్షన్ 2 భద్రభూపాలుడు, ఆప్షన్ 3 భర్తృహరి, ఆప్షన్ 4 వేమారెడ్డి. సో సుమతి శతకకర్త ఎవరు అంటే బద్దెన.
ఇక్కడ బద్దెన అని ఇవ్వలేదండి, భద్ర భూపాలుడు అని ఇచ్చారు. ఇక్కడ చాలామంది రాంగ్ ఆన్సర్ అనేది చేయడం జరిగింది. బద్దెననే భద్ర భూపాలుడు అని చెప్తారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ 55 చూద్దాము. చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 యాస్కాచార్యుడు, ఆప్షన్ 3 ప్లేటో, ఆప్షన్ 4 మ్యాక్స్ ముల్లర్. ఆప్షన్ 2 భాస్కాచార్యుడు గారు చెప్పడం జరిగింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 56 క్రింది వాణిలో ఊష్మాలు అంటే చెప్పుకున్నాం కదండి. షే, ష, స, హలను ఊష్మాలు అంటారు. అంటే ఊది పలికే వాటిని ఊష్మాలు అని అంటారు. ఆప్షన్స్ చూద్దాము. జ, ఇని, ఆప్షన్ 2 ట, ఠ, ఆప్షన్ 3 షే, హ, ఆప్షన్ 4 ల, అల అనేవి ఇచ్చారు. ఊష్మాలు అంటే షే, హ అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. 57 క్వశ్చన్. భాషా సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరము. ఆప్షన్ 1 1964, ఆప్షన్ 2 1968, ఆప్షన్ 3 1965, ఆప్షన్ 4 1962. కరెక్ట్ ఆప్షన్ 1968 అని ఇచ్చారండి. కాకపోతే దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్గా ఇచ్చారు. 58 క్వశ్చన్. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము అని అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 2 సెఫైర్, ఆప్షన్ 3 హాకెట్, ఆప్షన్ 4 జాన్ పి హ్యూగ్స్. కరెక్ట్ ఆప్షన్ 1 నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ 59 మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 ధాతువాదము, ఆప్షన్ 2 సహజ పరిణామవాదము, ఆప్షన్ 3 స్వతః సిద్ధవాదము, ఆప్షన్ 4 సంపాదనావాదము. కరెక్ట్ ఆప్షన్ 4 సంపాదనావాదము. నెక్స్ట్ 60 చూద్దాము, లాస్ట్ వన్. ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుంచి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతుందన్న భాషా లక్షణము ఇది. ఆప్షన్ 1 భాష నిర్మాణాత్మకము, ఆప్షన్ 2 భాష పరిణామశీలమైనది, ఆప్షన్ 3 భాష సామాజికము, ఆప్షన్ 4 భాష సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. ఇంతటితో టెట్ పేపర్ 1 తెలుగు కంప్లీట్ అయిపోయిందండి. ఇంతకుముందు వీడియోలో మన ఛానల్లో టెట్ పేపర్ 2 తెలుగు అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.